బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ ప్రారంభించారు. 6 ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇక పార్టీ మారలేదన్న అంశంపై మరిన్ని ఆధారాలు కావాలని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారికి సంబంధించిన వరకు ఇప్పటికే ఒకసారి వివరణ ఇచ్చుకున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దానికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరిన్ని వివరాలు కావాలని చెప్పేసి కూడా వారికి ఈ రోజు నోటీసులు జారీ చేశారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు వారు రిప్లై ఇచ్చారు. ఇందులో ఒక 6 మందికి సంబంధించిన విషయంలో మరిన్ని వివరాలు మీరు అందజేయాలని చెప్పేసి కూడా ఒకవైపు స్పీకర్ వారికి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము, కేవలం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము, అక్కడ కేవలం 3 రంగుల జెండా మాత్రమే మాకు వేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం కోసం వాళ్ళు జాగ్రత్త పడుతున్నట్టు కారణపడుతుంది. ఇందుకు సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, వీరికి 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మీరు మరిన్ని వివరాలు సమర్పించాలని చెప్పేసి కూడా స్పీకర్ వారికి సంబంధించిన విషయంలో విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ సందర్భంగా ఇప్పటికే ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మొన్న 15వ తేదీన స్పీకర్ ను కలిసి పూర్తి ఆధారాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో వారు ఏ సందర్భంలో చేరారు, ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఒకవైపు పేపర్ కటింగ్స్, వీడియో ఆధారాలతో సహా పూర్తిగా ఒక నోటరీ రూపంలో స్పీకర్ కి అందజేశారు. స్పీకర్ వారిని మరిన్ని వివరాలు అందజేయాలని చెప్పేసి కూడా వారికి మరొక 3 రోజులు గడువిచ్చారు. వారితో పాటు వీరికి కూడా ఈ 6 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారికి సంబంధించిన విషయంలో కూడా మరిన్ని వివరాలు మీరు అందజేయాలని చెప్పేసి కూడా స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఇప్పుడు వారు ఏం చెప్తారని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే అందరూ కూడా ఏ సందర్భంలో సీఎం కలవాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఎక్కడెక్కడ పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఏ సభల్లో మాట్లాడాలని సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధారాలు సమర్పించింది. దీంతో ఇప్పుడు ట్రయల్ కొనసాగిస్తున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిని మరిన్ని వివరాలు అందజేయాలని చెప్పేసి కూడా సూచించారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.